ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25th నుంచి 2 నవంబర్ వరకు. ఇక్కడ స్టీల్ గిన్నె ఉండాలి, ఏమైంది? అమ్మేసా. నిన్ను తగలయ్యా, ఇంట్లో ఉన్న స్టీల్ గిన్నెలన్నీ అమ్మేస్తున్నావు, నీకు ఇదే మాయరోగం రా. ఎందుకు తిడతావు మాత? మట్టి పిడత తెచ్చానుగా, దాంట్లో ఉండు. మట్టి పిడతలోనా? తప్పు మాత, మట్టినంత తేలిగ్గా తీసేయకూడదు. మనం మట్టిలోనే పుట్టాం, మట్టిలోనే కలిసిపోతాం కనుక మట్టి పాత్రలోనే తినాలి. ఆ ఎత్తడి గదులేలా నీ బంధమే. మార్వడి దగ్గర ప్రెస్టేజ్ పోతుంది. హలో అమ్మా, కీర్తి నువ్వా? చంద్రన్ కలిశాడా అమ్మా? బాగున్నావా? నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు తల్లి. నేను తప్పు చేయలేదని నువ్వైనా నమ్ముతున్నావా మమ్మీ? నమ్ముతున్నానమ్మా. మీ నాన్నగారు వస్తున్నారు, ఫోన్ పెట్టిస్తున్నా. హలో, ఇప్పటివరకు ఎవరితోనూ మాట్లాడింది? అమ్మాయితోనేగా? అవును, అమ్మాయితోనే. కూతురుతో కలిసి నువ్వు నాకు ద్రోహం చేస్తావా? నేను మేలు చేస్తాను సార్. అవును సార్, అయిన వాళ్ళు కాలు దువ్వుతుంటే కాని వాళ్ళు చెయ్యి కలుపుతున్నారు. అదే అసలైన ఆంధ్ర రాజకీయం. మనం ఇక్కడ చేతులు కలిపి లాభం ఏమిటయ్యా? నా కూతురు అమెరికాలో ఉంది. ఇండియాకి రప్పిద్దాం సార్. ఫుల్ కౌంట్ ఆడిన షో కావచ్చు, కార్డు కలిసి రావాలి అంతే. అది ఇండియా రాదు, వాడే తీసుకురావాలి. వాడు చదువు మానుకుని ఇక్కడికి తీసుకురావాలి అంటే ఇక్కడ జరగడానికి జరగాలి. అంటే ఓ నాయుడు ఇంట్లో శవం లేవాలి. నాకు కూడా పంచండి రా ముక్కలు. ఇదేంటి గురు లేచా? లేవలా, తోక ముడిచాడు. నోరు జాగ్రత్త. నా నోరెప్పుడు ఉన్నమాటే అంటుంది, నా చెయ్యెప్పుడు జరిగిన వార్తలే రాస్తుంది. కరెక్ట్ గా చెప్పా గురు. ఒరే ఎంచిగా, పళ్ళు రాలిపోతాయి. ఆవేశం వద్దు సోదరా, దమ్ముంటే అతనితో ఆడు. దమ్ము లేక కాదురా, దరిద్రులతో చెయ్యి కలపటం ఇష్టం లేక. హ్యాండ్ టు హ్యాండ్ ఆడదాం, ఎవరిది దరిద్రపు హ్యాండో తేలిపోతుంది. లోపల బయట ఆడండి, 10 నిమిషాల్లో తేలిపోద్ది. నేను సై. ఆడదాన్ని బుట్టలో వేసుకునే విద్య మనకి రాదురా. అందుకే పీటల దాకా వచ్చిన రుక్మిణి చేజారిపోయింది. ఆ గేములో మనము జీరో, ఈ గేములో మనము హీరో. భలే చెప్పా గురు. లుక్సొద్దు, నన్నోడించు. ఈ రోజు నుంచి పేకాట మానేసి నీ ఇంట్లో పాలేరు పని చేస్తా. ఆ పందానికి నువ్వు రెడీయా? రెడీ. ఇప్పుడు ఆట అందుగా ఉంటుంది. ఆడండి, మీరు పెట్టండి. ఇది కూడా నువ్వే గెలిచావు. ఇంకేమన్నా ఉంటే కాయి. ఇంటికెళ్ళి దస్తావేజులు తెచ్చుకోమను, పొలం ఉందిగా. అది ఉమ్మడి పొలం, ఎలా కాస్తాడు? అయితే ఆడొక్కడికే సంబంధించిన పెళ్ళా ఉందిగా, దాన్ని కాయమను. కోపమెందుకు సోదరా, భారతములో మన బ్రదర్స్ చేసిన పని అదేగా. ఉన్నమాట అంటే తంతావేంటయ్యా? పేరుకు నీ పెళ్ళావే గాని కాపురం చేస్తుంది మీ అన్నతోనంటగా, అందుకే పేట్ల మించి తీసుకొచ్చాటగా. పడేం చేశాడు?
అన్నయ్య వీడు వీడు నీకు రుక్మిణికి సిగ్గుపడతావే, ఫినిష్ చేయి. అక్రమ సంబంధం ఉందన్నాడు. అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. నీచుడిని కొట్టి మీరు చిన్నవారు కావద్దు. నా మొహం చూసి విండి వదిలేయండి. ఆహా, ఏం డ్రామా అండి బాబు. పీటల మీద పెళ్లి కొడుకునే మార్చిన దానికి మార్చడం కష్టమా? బావి వరసలు తెలియని నీచుడా. హిందూ ధర్మంలో వదినలో తల్లిని చూడాలి, మరదలలో కూతుర్ని చూడాలి. నేను 100% హిందువునిరా. అయితే పెళ్ళెందుకు చేసుకోలేదో? నీలాంటి కాముకలకి ఆడదాని మర్మస్థానం స్వర్గలోకం లాంటిది. నాలాంటి యోగికది పవిత్రమైన జన్మస్థానం రా. నేను యోగిని, అదే యోగికి భోగికి ఉన్న తేడా. కావాలని మా ఇంట్లో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? బ్రతికుండగానే కొరివి పెడతాను వేతావా. నువ్వు ఈ జన్మకి బాగుపడవరా. అంత కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. ఇల్లు వదిలి వెళ్ళిపోతే నింద నిజమవుతుంది బావగారు. అగ్గిపుల్ల వెలిగించిన వాడు చేయి కాలకుండా జాగ్రత్త పడతాడన్నయ్య. అంటుకునేలోగా ఆర్పకపోతే నష్టపోయేది మనవి. ఎవరు ఏదో అన్నారని మమ్మల్ని అందరినీ చీకట్లో వదిలి వెళ్ళిపోతావా? నిందపోతుంది ఇంట్లో కానప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పని లేదన్నయ్య. ఆయన పోతాను మహాప్రభు అంటుంటే పోనివ్వకుండా ఏమిటయ్యా శ్రీను? పోనీ. అవునత్తయ్య, హేమ నిందపడి చచ్చిపోయింది. ఇప్పుడు ఈవిడ మీద నింద వేశారు. ఈ కొంపలో ఇక మిగిలింది నేనేగా. రుక్మిణి గుండె నిబ్బరం కలది కాబట్టి సరిపోయింది. అదే నా మీద పడి ఉంటే ఈ పాటికి ఏ విషయం తాగి చచ్చిపోయి ఉండేదాన్ని. లేకపోతే ఏమిటయ్యా, ఆయన పొరుగురికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యం అయితే ఈవిడ గారు అర్ధరాత్రి రోడ్ల మీద ఎంక్వైరీలు. ఆయనకి చెయ్యి కాలితే ఈవిడికి కాళ్ళంత బిల్డప్ ఇస్తుంది. వెన్నపూస తెచ్చి గంటల కొద్దీ రాస్తుంది పోస్తుంది. ఈ బావ మరదల ప్రవర్తన చూసి ఇంట్లో దాన్ని నాకే విసుగు పుట్టింది. ఊళ్ళో వాళ్ళు ఊరికే నింద వేస్తారా? వాడు వదిలి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నేను క్షమాపణ చెప్పిస్తాను బాబు. ఎవరికి కావాలి క్షమాపణ? రోజు అతను తన్ని సారీ వదిన అంటే అలాగేలే బాబు అంటే సర్దుకుపోవాలా? ఉంటే అతనైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి. అమూర్తి, నీ భార్య ఏముంది విన్నావా? కరెక్ట్ గానే చెప్పింది బాబు. అసలే నా కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే గుండె చెరువు చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా? నాయుడు చెప్పు. అమూర్తి, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు గాని భార్య దేవోభవ అనలేదురా. తల్లిలో తండ్రిలో దేవుణ్ణి,
భార్యలో మంత్రిని చూడొచ్చు. ఇప్పుడు దేవత లాంటి తల్లి మాట వినాలో, మంత్రి లాంటి నీ భార్య మాట వినాలో నువ్వే తెలుసుకో. తేల్చుకునేదేం లేదు. వాడో నేను చెప్పు. కుడి కన్ను కావాలా, ఎడం కన్ను కావాలా అని అడిగితే నేనేం చెప్పగలరా? ఇంకా నిలబడతారేమిటండి? ఆయన తీర్పు చెప్పాడుగా, ఇద్దరు ఇంట్లో పడి కొట్టుకు చావండని. మీకు మీ వాళ్ళ మీద మమకారం ఉందేమో గాని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం నా వల్ల కాదు, నాకు అలవాట్లేదు. రండి వెళ్దాం. వసుంధరా, వసుంధరా, ఏమిటి ఆవేశం? ఈ వేళప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్తారు? నీ కూతుర్లా ధర్మశాస్త్రంలో ఉండాల్సిన కర్మ నాకేమిటి? మా పుట్టింటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు, దజ్జగా బ్రతుకుతాం. బాబు, సీను, సీను, ఎంత పని చేసావు? నాదే తప్పు కదమ్మా, నువ్వనేసావు కదూ. అంత మాట అన్నావిడిని ఈ ఇంటి కోడలు కాబట్టి కొట్టి ఊరుకున్నాను, లేకపోతే నరికి చంపేసేవాడిని. రుక్మిణి, వెళ్ళి బట్టలు సర్దు. వెళ్ళు. అవునమ్మా, ఈ ఇంట్లో నేనుంటే వాడుండడు. తప్పు చేసింది నేనైనప్పుడు ఇంటికి దూరంగా వాడు వెళ్ళకూడదు. మేమే వెళ్ళిపోతాం. అమ్మా, రుక్మిణి, రుక్మిణి, అమ్మా, వెళ్ళకండమ్మా, వెళ్ళద్దమ్మా. సీను, వెళ్ళకురా. బాబు, రుక్మిణి, సీను, వెళ్ళకురా. బాబు, వాడిని వెళ్ళొద్దని చెప్పమ్మా, చెప్పమ్మా. రుక్మిణి, పట్టుకోండి సార్, అరెస్ట్ చేయండి. ఆయనకి ఆయన మరదలికి అక్రమ సంబంధం ఉందని చెప్పానన్న కోపంతో నన్ను చంపటానికి వచ్చాడు సార్. ఈ రక్తం చూడండి, నన్ను ఆ ఇంటిలో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు సార్. నేను తప్పించుకున్నాను. మా అమ్మ ఆ మంటల్లో పడి మసి అయిపోయింది సార్. నాయుడు గారు, నన్ను అరెస్ట్ చేయండి. ధర్మం చరా సత్యం వదా, ఇంతే కదా అంతా వ్యధా. చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, చెరపట్టబడిన దేవుడిది ఈనాటి భారతం. కలకొరివి బంధమా నిలపించకు, ఉరితాడు న్యాయమా కలవంచకు. కాలమే కన్నీరు ఎండి కాలిపోతుంది, నేరమే పురుడోసుకుంటే నేల ఏడ్చింది. చెరలో పుట్టిన దేవుడిది ఆనాటి భాగవతం, చెరపట్టబడిన దేవుడిది ఈనాటి భారతం.
వచ్చాక